వెల్కమ్ టు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఈరోజు కెమిస్ట్రీ సిలబస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముందుగా కెమిస్ట్రీ సిలబస్ ఓవర్వ్యూ చూసుకుందాం. మొదటగా చూస్తే సబ్స్టెన్స్ అండ్ ఇట్స్ నేచర్. అంటే కెమిస్ట్రీ అనేది ఒక సబ్స్టెన్స్ అంటే ఏంటి, అది ఎలా, దాని నేచర్ ఎలా ఉంటుంది, దేని పరంగా దాన్ని విభజించాం, ఇవన్నీ కెమిస్ట్రీ ఫస్ట్ టాపిక్లో చూసుకుంటాం. సెకండ్ టాపిక్ వస్తే అటామిక్ స్ట్రక్చర్. అటామిక్ స్ట్రక్చర్స్ అంటే ఒక సబ్స్టెన్స్లో ఏ ఐటమ్స్ ఎలా ఉంటాయి, దాంట్లో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్ అవన్నీ ఎలా ఉంటాయి, వాటి స్ట్రక్చర్ ఏంటి, అవి ప్లే చేసే క్రూషియల్ రోల్ ఏంటి, వీటన్నిటి గురించి మనం సెకండ్ టాపిక్ అని అటామిక్ స్ట్రక్చర్లో నేర్చుకుంటాం. రకరకాల అటామిక్ మోడల్స్ అనేవి ప్రపోజ్ చేశారు చాలామంది సైంటిస్ట్. వాటన్నిటి గురించి మనం సెకండ్ టాపిక్లో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. మూడవది క్లాసిఫికేషన్. అంటే ప్రతి ఎలిమెంట్ని మనం ఎలా క్లాసిఫై చేసాం, ఏ నేచర్ల మీద సైంటిస్ట్ అనేది క్లాసిఫై చేశారు, వాటిని పీరియాడిక్ టేబుల్లో ఎలా అరేంజ్ చేశారు అనేది మనం ఈ థర్డ్ టాపిక్లో చూసుకుంటాం. ఫోర్త్ వచ్చేసరికి కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్ అంటే కోవలెంట్ బాండ్ కావచ్చు, అయానిక్ బాండ్ కావచ్చు, కోఆర్డినేట్ కోవలెంట్ బాండింగ్ కావచ్చు. ఆ బాండింగ్ తాలూకా ప్రాపర్టీస్ ఇవన్నీ మనం ఫోర్త్ చాప్టర్లో చూసుకుంటాం. నెక్స్ట్ రియాక్షన్స్. ఇవి ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి రియాక్షన్. ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి, ఆక్సిడేషన్ ప్రాపర్టీస్, రిడక్షన్ ప్రాపర్టీస్ అన్నీ మనం ఫిఫ్త్ చాప్టర్లో చూసుకుంటాం. సిక్స్త్ యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్స్. యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్స్ అనే చాప్టర్లో మనం ఎసిడిక్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, బేసిస్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, సాల్ట్స్ ఎలా ఏర్పడతాయి, సాల్ట్స్ వల్ల యాసిడ్ బేస్ రియాక్ట్ అయితే వచ్చే అవుట్కమ్ ఏంటి, వీటన్నిటి గురించి మనం సిక్స్త్ టాపిక్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ సెవెంత్ గ్యాసెస్. ఈ గ్యాసెస్ అనేవి ఎలా బిహేవ్ చేస్తాయి, గ్యాసెస్ తాలూకా ప్రాపర్టీస్, గ్యాసెస్ గురించి మొత్తం మనం బిహేవియర్ ఆఫ్ గ్యాసెస్లో, అంటే మీకు రకరకాల గ్యాసులు ఉండొచ్చు, అందులో ఎనర్ట్ గ్యాసెస్ అంటే ఏంటి, రకరకాల గ్యాసులు, ఇవన్నీ మనం సెవెంత్ చాప్టర్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎయిత్ చాప్టర్. ఎయిత్ చాప్టర్ అనేది ఎలక్ట్రాలిసిస్. ఎలక్ట్రాలిసిస్ అంటే ఏంటి గురించి, దాని గురించి క్షుణ్ణంగా మనం ఎయిత్ చాప్టర్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ 9. కెమిస్ట్రీలో కార్బన్కి ప్రత్యేకమైన స్థానం ఉంది. సో అలాంటి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్, ఆర్గానిక్ కెమిస్ట్రీ అని అంటారు దీన్ని. సో ఈ 9th చాప్టర్లో కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ గురించి మనం డీటెయిల్గా నేర్చుకుంటాం. 10th అనేది ఫ్యూయల్స్. ఫ్యూయల్స్ అనేవి ఎలా ఏర్పడతాయి, ఫ్యూయల్స్ కాంపోజిషన్ ఎలా ఉంటుంది, ఫ్యూయల్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి, ఫ్యూయల్స్ అనేవి ఇండస్ట్రియల్గా ఏ యూజ్ ఉంటుంది, వీటన్నింటి గురించి మనం 10th చాప్టర్లో నేర్చుకుంటాం. ఇంకా 11th చాప్టర్ వచ్చేసరికి మెటలర్జీ. సో ఈ మెటలర్జీ అనేది మొత్తం మనం 11th చాప్టర్లో నేర్చుకుంటాం. 12th చాప్టర్ వచ్చేసి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ సమ్ మెటల్స్. రకరకాల మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం 12th చాప్టర్లో నేర్చుకుంటాం. 13th నాన్ మెటల్స్. ఈ మెటల్స్ కానివి ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం నాన్ మెటల్స్ చాప్టర్లో నేర్చుకుంటాం. ఇక పైన ఏవైనా 13 చాప్టర్స్లో మిస్ అయినవి ఉండుంటే వాటిని మనం 14th చాప్టర్ అయిన మిస్లేనియస్ చాప్టర్లో నేర్చుకుంటాం. ఇది కెమిస్ట్రీ సిలబస్ ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ప్రతి చాప్టర్ని నేను వీలైనంత తొందరగా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజే ఫస్ట్ చాప్టర్ అయిన సబ్స్టెన్స్ అండ్ ఇట్స్ నేచర్ వీడియోని కూడా మీకు అందిస్తాను. థ్యాంక్ యూ.